Hi friends, నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనము ఇప్పుడు సమ్మర్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్ సమ్మర్ సీజన్లో ఏమేమి ప్రికాషన్స్ అంటే ఏమేమి జాగ్రత్తలు ఫాలో అవ్వాలనేది డిస్కస్ చేసుకుందాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సమ్మర్ సీజన్లో ప్రెగ్నెంట్ లేడీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అసలు అంటే బయటికి వెళ్ళడం మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ వెళ్ళాల్సి వచ్చినా కానీ డైరెక్ట్ సన్లైట్కి ఎక్స్పోజర్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే మనకి ఏంటంటే అంబ్రిల్లాస్ అలా క్యారీ చేయడము, లేదంటే సన్ స్క్రీన్ లోషన్స్ అప్లై చేసుకోవడం, అది మాత్రం ఇంపార్టెంట్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు హైడ్రేషన్. అంటే బేసికలీ సమ్మర్స్లో డీహైడ్రేషన్కి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో అడిక్వేట్ హైడ్రేషన్ అంటే మినిమం మనం డైలీ అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ లిక్విడ్స్ తీసుకోవాలి. ఐదర్ ప్లెయిన్ వాటర్ కానీ, లేకపోతే కోకోనట్ వాటర్ అంటే కొబ్బరి బోండాలు, లేదంటే మజ్జిగ, లేదంటే రాగి జావా, ఇలా అంటే అన్ని చలువ చేసే పదార్థాలు ఎక్కువగా తీసుకోమంటాం. అండ్ ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్లో కూడా మనకు విటమిన్ సి ఫ్రూట్స్ అంటే లైక్ సంత్రా జ్యూస్ కానీ, మొసంబి జ్యూస్, లేదంటే నిమ్మరసము, లేదంటే కివీ ఫ్రూట్స్, వీటన్నిటిలో ఏంటంటే మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ పుచ్చకాయ, వాటర్ మెలన్, తర్వాత మస్క్ మెలన్, కర్బూజకాయ, వీటన్నిటిలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువగా తీసుకోమంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వెజిటేబుల్స్లో కూడా మనకు పీచు పదార్థాలు ప్లస్ హైడ్రేటెడ్ ఫ్రూట్స్ అంటే లైక్ బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, ఆకుకూరలు, వీటిలో కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ గుమ్మడికాయ, బూర్ది గుమ్మడికాయ కర్రీస్, లేకపోతే దాంతో చేసిన హల్వా కానీ ఇలాంటివి తీసుకున్నా చాలా మటుకు యూజ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్లో మోస్ట్ ఇంపార్టెంట్ డీప్ ఆయిలీ ఫ్రైడ్ ఐటమ్స్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. పికిల్స్ అనేది కూడా అవాయిడ్ చేయాలి. బికాజ్ ఇప్పుడు సమ్మర్స్లో ఏంటంటే అన్ని కొత్త పికిల్స్ పెడతా ఉంటారు. సో ఆ పికిల్స్ వల్ల కూడా మనకు అంటే అందులో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండేసరికి డీహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫుడ్ ఐటమ్స్ అన్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్. ఇంకోటి ఏంటంటే క్లోతింగ్ అంటే మనకు కంఫర్టబుల్గా ఉన్న లూజ్ ఫిట్టింగ్ కాటన్ క్లోతింగ్ వేసుకోవడం బెటర్. సో దాంతో ఏంటంటే మనకు బాడీకి కూడా అంటే మంటగా అలా ఉండదు అండ్ డీహైడ్రేషన్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే చాలా మందికి సమ్మర్స్లో ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్లో లెగ్ స్వెల్లింగ్స్ కానీ, ఫేస్ స్వెల్లింగ్, హ్యాండ్ స్వెల్లింగ్స్ అనేది చాలా కామన్. సో పడుకునేటప్పుడు ఏంటంటే కాలు కింద దిండు పెట్టేసుకొని అంటే ఫుట్ అండ్ ఎలివేషన్ చేసినా ఈ వాపులన్నీ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్లో ఏంటంటే సమ్మర్ సీజన్లో మనకు కంఫర్టబుల్గా ఉన్న అంటే లైక్ మైల్డ్ ఎక్సర్సైజెస్ అలాంటివి చేసుకోవాలి. ఎక్కువ స్ట్రెయినియస్ యాక్టివిటీస్ కానీ, విగరస్ ఎక్సర్సైజెస్ మ్యాక్సిమం అవాయిడ్ చేయమంటాము. అండ్ సమ్మర్ సీజన్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఈవినింగ్ టైంలో స్విమ్మింగ్కి వెళ్ళడం బెటర్ ఆప్షన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనకు సమ్మర్ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఫుడ్ ఐటమ్స్ ఏవి తీసుకోవాలి, ఏవి అవాయిడ్ చేయాలి, అండ్ మనకు మన బేబీ హెల్దీగా ఉండడానికి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలనేది తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. అండ్ డూ ఫాలో మీ ఆన్ Instagram and Facebook. Thank you.